This is Black Dragon. Manufactured in 1937. पता है क्या? Made in Japan. ये 100 सेंटीमीटर्स का खूबसूरत चीज जो అల్యూమినియం గ్రాఫైట్ से बन गया. దీంతో ఒక్క వెయిట్ వేసానంటే నీ శరీరం 2 ముక్కలు అవుతుంది. अब बताओ कौन हो तुम? किसने ऑर्डर पास किया? रा, DIA, CRPF या DRDO? మాకు చెందినకుండా వేసిన ఈ కాశ్మీర్ నేలను పాకిస్తాన్ జన మేము మీ సరిహద్దును తెంచుకొని మీ ఆర్మీ బేస్ని నాశనం చేసి మీ కమ్యూనికేషన్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసి మీ ప్రజలను చంపేసి ఈ కాశ్మీర్ నేలను ఆక్రమించుకోవడానికి వస్తే పానకంలో పుడగలాగా ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు? మీ ఇండియన్స్లో చేవ చచ్చిపోయిందా? ఆ చేతగానే వాళ్ళు ఒక అమ్మాయిని పంపించారా? నామ్ క్యా తేరా? ఐజల్. అస్సలం వాలేకుం బేటా. ఖుదా సే దువా హై. నిన్ను సరైన దారిలో ఆలోచించే విధంగా దీవించాలి. ఆ దేవుడు మనం సృష్టించింది మన సామ్రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి, అంతేగాని విభజన పాలన చేసే వాళ్ళ కోసం పని చేయడానికి కాదు. రషీద్ సార్, ఇది చూసావా? జనరల్ లష్కర్-ఏ తైబా. అందరూ వినండి, తను ఎవరో తెలుసా? మన కర్తవ్యం కోసం పనిచేసిన మనవాడి కూతురు. ఆ గుర్తు నీ దగ్గరికి ఎలా వచ్చింది? మా నాన్న ఖలీందర్, మా బాబాయ్ షరీఫ్ నన్ను 6 ఏళ్ల వయసులో కసూర్కి తీసుకెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన గుర్తు ఇది. మీ నాన్న, మీ బాబాయ్ ఈ గుర్తు వ్యాప్తి చేయడానికి రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. నాతో చేతులు కలిపి మా కోసం పనిచేయి. కాశ్మీర్ డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చేయి. ఒక్క రోజులో ఈ కాశ్మీర్ని మన సొంతం చేసుకుందాం. మీ నాన్న పేరు నిలబెట్టు. तुम किधर से हो? क्या? मैंने पूछा तुम किधर से हो? कराची से. నేను విన్నాను మీ కరాచీలో తల్లులు బిడ్డల కడుపులో ఉన్నప్పుడు గడ్డి తినేవారంట కదా, నిజమేనా? నిన్నేం చేస్తానో చూడు. మీ దేశంలో నేను రేప్ చేస్తాను. अब से तुम्हारा देश अफीम का पानी नहीं हमारा मूत पिएगा. Aizal, Zudi, do you copy? General, I think this has information. Zudi, respond. Did you drop the carrot? Did you drop M137? Please respond. I know you won't do this, but it can't be another way. కెప్టెన్, మీ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి మతిపోయిందా? ఇలాంటి చేతగానమ్మని రిక్రూట్ చేసుకున్నారా? యూ హ్యావ్ బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ రాఫెల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ M137 जिसने तुम लोगों ने प्यार से कैरेट बुलाते हैं. ఇలాంటి ప్లాన్తో మిసైల్ వేసి సైలెంట్గా తిరిగి వెళ్ళిపోకుండా ఈ అమ్మాయిని మా చేత ఒంటరిగా చావడానికి పంపించారా? పాపం మా దగ్గర ఈ చిన్నపిల్ల ఏడుస్తూనే ఉంది, అస్సలు అల్లరి చేయడం లేదు. అంటే కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసాం కదా, ఎలా అల్లరి చేస్తుందిలే. సో కెప్టెన్ విక్రమ్, ఇట్స్ ఓవర్. యువర్ మిషన్ ఇస్ నో మోర్. దీన్ని ముక్కలు ముక్కలుగా మీ డిపార్ట్మెంట్ కార్గోలో పంపిస్తాను, కలెక్ట్ చేసుకోండి. ఆ పిక్చర్ देखने के लिए तैयार हो जाओ. 6 successful missions, 12 missiles, including Agni, Akash, Prithvi, Astra, with great control, accomplished multiple jet penetrations in moonlight. Moreover, she never failed. కానీ M137ని మీ మీద వేస్తే జనాలకు ప్రాణహాని ఉంటుందని ఆ ఒక్క కారణం ఐజల్ నీ ముందుకు రావటం, నువ్వు చావటం అంతా వాస్తవమే. మా ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్స్ని కాదని ఒంటరిగా మిమ్మల్ని అందరినీ ఎదిరించడానికి వచ్చింది. నాకు 6 ఏళ్ల వయసులో దొరికింది. తన తల్లిని దేశద్రోహి భార్య అని నిప్పంటించిన మనుషుల్ని చాలా క్రూరంగా చంపింది. అలాంటిది నువ్వు ఎన్ని మాటలను ఉంటావు. మీరందరికీ ఇది ఒక మిసైల్ మిషన్ M137 అనుకుంటున్నారు, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఏ హ్యూమన్ బాంబ్ जो तुम्हारे सामने है.
Faisal project. फैजल, क्या हुआ बेटा? क्यों रो रही हो? कुछ नहीं माँ। अम्मी को बताओगी नहीं क्या? क्या हुआ बेटा? आज स्कूल में हमारे हिंदी टीचर हर सेकंड लेसन बोल रहे थे। उस चैप्टर का नाम हम भारतवासी। तब उन्होंने सब बच्चों से पूछा, क्या आप बड़े होकर क्या बनना चाहते हो? तभी सब बताने लगे। और जब मेरी बारी आई तो मैंने कहा मुझे इंडियन एयरफोर्स पायलट बनना है। तो टीचर ने मुझे ऐसे कहा, तुम्हारी पहचान क्या है? सुनो मैं बताती हूँ, तुम एक मुसलमान हो और एक गद्दार की बेटी हो जिनका खून तुम्हारे रगों में है। क्या तुम इंडियन एयरफोर्स पायलट बनने का काबिल है? तुम तो एक इंडियन बनने का भी काबिल नहीं हो। बेटा, हाँ माँ, ये बात सच है। तुम एक मुसलमान है, एक गद्दार की बेटी हो। उनका खून तुम्हारी रागों में चलता है। लेकिन और एक सच है बेटा, ये जमीन पर तुम पैदा हुई ना, ये जमीन पर तुम बड़ी हुई ना, ये जमीन के लिए तुम सब कुछ करना है। ये तेरा हक है। वो सब छोड़ो, अम्मी का बात याद कर लो। अब बोलो, तुम कौन है? तेरा पहचान क्या है? నీ చూపు, నీ మాట, నీ శ్వాస, నీ ప్రాణం అన్నీ ఈ నేల కోసమే అంకితం చేయాలి. నిన్ను కానీ నీ దేశాన్ని కానీ చిన్న చూపు చూస్తే వాళ్ళ గుండెల్లో భయం పుట్టేలా వాళ్ళ ముందు నిలబడి గట్టిగా అరిచి చెప్పాలి, హమ్ భారత్వాసీ హో. हम भारतवासी। Soldiers, aim! రుకో, గోలీ సే నై. దీన్ని నరికితే వచ్చిన రక్తంతో మన కాశ్మీర్ నేలను కడగాలి. రషీద్, మీ నాన్న గురించి చెప్పమంటావా? మీ నాన్న ఒక ఆశావాది. రేపు మనం బాగుండాలనే కల ఆయన బలంగా నమ్మేవారు. ఆయన గుండెల మీద పెరిగావు కదా, ఆయన కూతురిలా ఆలోచించు. ఇక్కడ నిర్ణయం తీసుకో. ఈ కాశ్మీర్ని మన సొంతం చేసుకుందాం. అవును, నిజమే. మా నాన్న ఒక దేశద్రోహి. కానీ మా అమ్మ నేర్పిన ధర్మం, సత్యం, న్యాయం ఈ దేశం కోసమే. మా నాన్న గురించి నాకు బాగా తెలుసు, కానీ నా గురించి చెప్పడానికే ఇదంతా చేశాను.
मैं भारतवासी మీ నాన్న మీ బాబాయ్ ఈ గుర్తు వ్యాప్తి చేయడానికి రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. నాతో చేతులు కలిపి మా కోసం పనిచేయి. కాశ్మీర్ డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చే. ఒక్క రోజులో ఈ కాశ్మీర్ని మన సొంతం చేసుకుందాం. మీ నాన్న పేరు నిలబెట్టు. Aizal, do you copy? Aizal? This is not the end. నేనైనా మినిస్టర్ అయినా ఈ పాకిస్తాన్ కుక్కలైనా నువ్వు ఎవరు అని డిసైడ్ చేయలేరు. ఈ దేశానికి నువ్వు చేసిన సేవ నిన్నెప్పటికీ ఒక వీరనారిగా గుర్తుంచుకునేలా చేస్తుంది. దిస్ నాట్ ద ఎండ్. పద, ఎదిరించు. ఈ లోకం నిన్న మాటలన్నీ వెనక్కి తీసుకునేలా చేయి. దెర్ ఇస్ అ గుడ్ ప్రాజెక్ట్ అహెడ్. ఐజల్, గెట్ అప్. నీ చూపు, నీ మాట, నీ శ్వాస, నీ ప్రాణం అన్నీ ఈ నేల కోసమే అంకితం చేయాలి.